హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్లో మనము ఇంట్లోనే ఏదైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు మరి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే కేక్ చేసుకుందాము. మరి ఆ కేక్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేశానండి. మీరు కూడా చూస్తే చేసేయగలరు, ఈజీ రెసిపీయే, ఎవరైనా చేసేయగలరు. సాఫ్ట్గా కొద్దీ తినాలనిపించేటట్టుగా. దీనికోసం బయట నుంచి కూడా ఏం ఇంగ్రీడియంట్స్ తీసుకురాలేదు, ఇంట్లో ఉన్న మన అందరి ఇంట్లో ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. మరి ఈ కేక్ ప్రిపరేషన్ చూసేద్దాము. ముందుగా నేను ఇలాంటి మెజరింగ్ కప్ తీసుకొని బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఏది మనం ఉప్మా చేసుకుంటామో అదే రవ్వ అండి. ఈ బొంబాయి రవ్వని మనము మిక్సీ పట్టి తీసుకుందాము. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పుల ఈ ఉప్మా రవ్వకి 1 కప్పు షుగర్ అయితే వేసుకోండి, దానికన్నా ఎక్కువ వేసుకోకండి. నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎక్కువ స్వీట్ వద్దని. మీరు పర్ఫెక్ట్గా కావాలంటే, ఎక్కువ తీపి కావాలని 1 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ దీంట్లో ఫ్లేవర్ అంటే మనకు ఇలాచీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా, ఆ ఇలాచీని లోపలిలాగా తొక్కలతో సహా వేయకుండా లోపల ఉన్న గింజలు మాత్రం వేసుకొని వాటిని చాయ్ పత్తిలో వేసుకుంటే సరిపోతుంది, అది వేస్ట్ పడేయకుండా. ఇప్పుడు దీన్ని అంతా మొత్తము మిక్సీ పట్టేద్దాము. చూడండి, ఇలాగా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము ఇందులో 1/2 కప్ అండి, ఏ బౌల్ తీసుకుంటారు మీరు, మెజరింగ్ కప్పు లేకపోయినా బౌల్తో తీసుకోండి. 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. 2 కప్పుల రవ్వకి 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ పెరుగు, ఇంకా 1 కప్పు పాలు. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. వీటిని అంతా మంచిగా కలపాలి. ఎలాగంటే ఆయిల్ పైన తేలుతుంది చూడండి, పైన కనిపిస్తుంది, అది కనిపించకుండా ఈ పాలు పెరుగులో మొత్తం మిక్స్ అయిపోవాలి. అప్పటి వరకు కలపాలి. కలిపితేనే కేక్ మంచిగా స్మూత్గా వస్తుంది. చూడండి, ఈ ఆయిల్ పెరుగు పాలు కలిసిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఉప్మా రవ్వ ఇంకా షుగర్ని, అది ఇందులో వేసేసి మంచిగా కలుపుకుందాము. ఎక్కడ ఉండలేకుండా ఈ కలపడమే కొంచెం పని ఉంటుందండి, తర్వాత ఇంకేమో అంతగా పని ఉండదు. మీరు ఇందులో ఇలాచీ బదులు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు అని నేను ఇలాచీతో చేశాను. ఇది మొత్తం ఇలాగా మంచిగా కలిపేయండి. కలిపేసి దీన్ని రెస్ట్లో పెడదాము. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము. ఆ లోపు మనము కేక్ని ఎందులో బేక్ చేసుకుంటాము అది తీసుకుందాము. ఈ కేక్ని మీరు ప్లెయిన్గా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి టూటీ ఫ్రూటీస్ దొరుకుతాయి కదా, అవైనా వేసి చేసుకోవచ్చు. నిన్నైతే నా దగ్గర గ్రీన్వి ఎల్లో ఉంటే తీసుకున్నాను. ఇలాంటిది కేక్ టిన్ ఉంటే మీ దగ్గర తీసుకోండి, లేకపోయినా ఇలాంటి గిన్నెలు ఏవైనా ఉన్నా తీసుకోవచ్చు. కానీ స్టీల్ది కాకుండా అల్యూమినియం తీసుకుంటే బెటర్, ఎందుకంటే స్టీల్ దాంట్లో మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, అందుకని. తర్వాత దీన్ని ఒకసారి ఇలాగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి, బటర్ కానీ ఏదైనా వేసి ఇలాగా మొత్తం అప్లై చేయండి. తర్వాత ఎవరి దగ్గర బటర్ పేపర్ లేకపోతే దానికోసమని ఇలాగ ఒక స్పూన్ మైదా వేసి చుట్టూ మొత్తం ఇలాగ తిప్పారనుకోండి, ఆ నెయ్యి రాసుకున్నాం కదా ముందే, దాని మీద ఒక కోటింగ్ లాగా ఈ మైదా కోటింగ్ లాగా అవుతుంది. మన కేక్ అతుక్కోకుండా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, దానికోసమని. ఇప్పుడు మిగతా పిండిని ఇలా మీరు పడేయచ్చు. ఒక లేయర్ లాగా కోటింగ్ అయిపోయిన తర్వాత అది మిగతా పిండిని పడేయండి. ఇప్పుడు ఇలాంటిది కుక్కర్ ఏమైనా ఉంటే తీసుకోండి, లేకపోతే మొన్న చూపించాను కదా బిస్కెట్స్, అలాంటి పెద్ద తపేలాలు ఏమైనా ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే కేక్ మంచిగా బేక్ అవుతుంది తొందరగా అని వేసుకున్నాను. ఆ సాల్ట్ని నేను చాలాసార్లు వాడాను, అందుకే అలా కనిపిస్తుంది. ఇలా కుక్కర్లో వేసి ముందుగా ప్రీ హీట్కి పెడదాము. వేడెక్కిన తర్వాత అప్పటిలోగా మనము ఈ బ్యాటర్ ఇవంతా రెడీ చేసుకోవచ్చు, అది వేడెక్కుతూనే ఉంటుంది. తర్వాత ఇది చూడండి, మన ఉప్మా రవ్వ మంచిగా నానిపోయి కొంచెము ఇది చిక్కగా అయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం బ్యాటర్ని కొంచెం పలచగా చేసుకోవాలి, లేకపోతే కేక్ మంచిగా బేక్ అవ్వదు. అందుకని కొన్ని పాలు వేసుకుంటూ ఇలాగ చూడండి, మనం స్పూన్తో ఇట్లా పైకి లేపితే ఇలా స్ట్రైట్గా కిందకి పడాలి అలాగా. తర్వాత ఇందులో మనము టూటీ ఫ్రూటీ తీసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని వేస్తున్నాను. ఇది నేను
మిల్క్ పౌడర్ అండి ఒక 3 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది టోటలీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోయినా అవసరం లేదు. అంటే ఇంకా టేస్ట్ కొంచెం బాగుంటుందని వేసుకున్నాను. ఇది బేకింగ్ పౌడర్ అండి, చూడండి ఇలాగ దొరుకుతుంది బయట షాప్లలో, అందుకే మీకు డబ్బా చూపిస్తున్నాను. బేకింగ్ పౌడర్ చిన్న టీ స్పూన్ వేసుకున్నాను, మరి పెద్ద టీ స్పూన్ కాదు, చూడండి చిన్న స్పూన్తోనే 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ½ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఏది మనము కుకింగ్లో వాడుకుంటాము సోడా అదేనండి. దాన్ని వేసి మంచిగా కలపాలి ఈ స్టేజ్లో, లేకపోతే కేక్ మంచిగా పొంగదు. మంచిగా కంటిన్యూస్లీ ఇలాగ కలపండి. కలిపేసి చూడండి చూపిస్తున్నానా, ఇలాగ పడాలి మీదకెత్తి ఇలాగ చూపిస్తే మన బ్యాటరు ఇలాగ కిందకి ఒక స్ట్రైట్గా పడితే అది కరెక్ట్గా మనం కలుపుకున్నట్టు బ్యాటర్ని. ఇప్పుడు మనము ముందుగానే కేక్ టిన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో బ్యాటర్ వేసేయడం అంతేనండి. కలపడం ఒక్కటే పని ఉంటుంది మీకు. మంచిగా కలపకపోతే కేక్ మంచిగా పొంగదు, స్మూత్గా రాదు. ఇదొకటి ఫాలో అవ్వాలి. ఈ బ్యాటర్ అంతా మంచిగా ఇందులో వేసేసి కేక్ టిన్లో వేసేసి దీనిపైన మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసేసి డెకరేషన్ చేసుకోవచ్చు. దానికి ముందు కేక్ టిన్ని ఇలాగా ట్యాప్ చేసుకుంటూ ఇలాగ 2-3 టైమ్స్ ఇలాగా చేయండి. ఎందుకంటే కిందకి బ్యాటర్ ఏమైనా ఫామ్ కాకపోతే మంచిగా సెట్ అవ్వడానికి అంతే. తర్వాత మీరు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని అలా డెకరేషన్ చేసుకొని మనం ముందుగానే పెట్టుకున్నాం వేడికి, దాంట్లో కుక్కర్ లోపల ఇలాగ పెట్టేయండి. పెట్టేసి కుక్కర్ లోపలిది రబ్బర్ తీసేయండి, పైన విజిల్ తీసేసి ఇది 20-25 మినిట్స్ వరకు తర్వాత తీసి చూడండి. ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ ఇలా లోపల పెట్టి చూడండి. ఒకవేళ నైఫ్ కానీ స్పూన్ కానీ ఏమైనా అంటుకుంటుందంటే మీ కేక్ బేక్ అవ్వలేదు. చూడండి నాది అవ్వలేదు, మళ్ళీ పెట్టాను. మరొక 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూడండి. మళ్ళీ తీసి చూస్తే నాకు ఏం అంటుకోలేదండి, నా కేక్ అయితే పూర్తిగా బేక్ అయిపోయింది. మీరు ఇందులో వెనీలా ఎసెన్స్ వేసుకుంటే కొంచెం డార్క్గా వస్తుందండి కలరు కేక్ది. మనం ఇలా చేసుకున్నాం కాబట్టి ఇలా లైట్ కలరే ఉంటుంది. మీరు కావాలంటే మరొక 10 మినిట్స్ వదిలేయండి, కొంచెం డార్క్గా వస్తుంది. నేనైతే తీసేసానండి. ఇది మొత్తం చల్లగైపోయిన తర్వాతనే మీరు ఒక నైఫ్తోని సైడ్లకి ఇలాగ పెట్టి తీసారనుకోండి, ట్యాప్ చేస్తే ప్లేట్లో పెట్టేసి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో ఇంతే. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.